నమస్తే, మీ కార్తీక్ ఉంగరాల. ప్రతి హై స్కూల్లో కూడా చాలా వరకు పాఠశాలకు సంబంధించిన రికార్డ్స్ కానీ, టీసీలు ఇవ్వటం కానీ, ఎంతమంది చదివారు, ఎంతమంది బయటికెళ్ళిపోయారు, డ్రాప్ అవుట్ ఎంతమంది, ఇలా పాఠశాలకు సంబంధించిన విషయంలో ఒక కంప్యూటర్‌కు సంబంధించిన వ్యక్తి కానీ, వ్యక్తులు లేరు. వాటిని ఆన్‌లైన్ చేయడానికి ఎవరూ లేరు. అలాంటి పోస్ట్‌ని ఒకటి క్రియేట్ చేసి ఎందుకు ప్రభుత్వం అనేది హై స్కూల్‌కి వినియోగించుకోలేకపోతుంది? ప్రభుత్వ పాఠశాలను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల చదివే ఉపాధ్యాయులను తీసుకొచ్చి ఎంఈఓ కార్యాలయాల్లో పని చేయించుకుంటున్నారు. అది తప్పు కదా. కొంతమంది ఎంఈఓలు డైరెక్ట్ చెబుతున్నారు, అవునండి మేము ప్రభుత్వ ఉద్యోగం తీసుకొచ్చుకొని పని చేయించుకుంటున్నాం అంటున్నారు. అనవసరంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని, పాఠశాల విద్యార్థులకు చదువు చెప్పే వాళ్ళని అనవసరంగా తీసుకొచ్చి పని చేయించుకునే కంటే కూడా సక్రమంగా ఒక మంచి పోస్ట్ని క్రియేట్ చేసి హై స్కూల్లో, లేకపోతే 2 పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళకి బంగారంలాగా పోస్టింగ్లు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ పనిచేసి హై స్కూల్లో బాగుంటుంది కదా. వాళ్ళకి కూడా రికార్డ్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి, వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది హై స్కూల్ వాళ్ళకి కూడా. అలాంటివి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. హై స్కూల్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అదే హై స్కూల్లో ఉన్న హెచ్ఎం పని చేయాలా, అదే స్కూల్లో ఉన్న టీచర్ పని చేయాలా, వాళ్ళ చదువులు ఎప్పుడు చెప్పాలా, ఈ రికార్డ్స్ ఎప్పుడు రెడీ చేసుకోవాలా, ఇవన్నీ ఆన్లైన్ ఎప్పుడు చేసుకుంటారు వాళ్ళు, ఇబ్బంది కదా వాళ్ళకి కూడా. ఒకసారి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఎలాంటి విషయంలో, ప్రభుత్వ హై స్కూల్ విషయంలో అయితే చాలా వరకు.